వెల్కమ్ టు మై ఛానల్ రాళ్ళబండి వారి రుచులు. ఇవాల్టి మన స్పెషల్ ఏంటో తెలుసా? గోరుచిక్కుడు కొబ్బరి కూర. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేసుకోవాలో ప్రిపేర్ చేస్తూ చెప్తాను, ఫాలో అయిపోండి. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ గోరుచిక్కుడు కొబ్బరి కూరని తయారు చేసి రుచి చూపించండి. ఈ రెసిపీ వచ్చేసి బ్యాచిలర్స్ ఇంకా బిగినర్స్ కూడా ఈజీగా తయారు చేసుకునే రెసిపీ. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ తయారు చేయడానికి ముందుగా మనకు కావాల్సింది లేత గోరుచిక్కుళ్ళు 250 గ్రాముల వరకు. ఈ గోరుచిక్కుళ్ళని చివర్లు కట్ చేసి ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చాలా లేతగా ఉండాలండి, అస్సలు మర్చిపోవద్దు. గోరుచిక్కుళ్ళు లేతగా ఉంటేనే కూర అనేది మంచి రుచిగా ఉంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గోరుచిక్కుళ్ళని చిన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తరువాత వీటిని ఒకసారి వాష్ చేసుకుందాం. చూసారు కదా, గోరుచిక్కుళ్ళని ఇలా వాటర్ లో పోసుకొని ఒకసారి వాష్ చేసి పెట్టుకున్నాక మిగిలిన ప్రాసెస్ ఏంటో చెప్తాను చూసే. ఇలా గోరుచిక్కుడు ముక్కలు మొత్తాన్ని కూడా వాష్ చేసుకున్న తర్వాత మనం ఈ గోరుచిక్కుడు ముక్కల్ని ఈ కర్రీ కోసం బాయిల్ చేయాల్సి ఉంటుందండి. అందుకోసం ఒక పెద్ద గిన్నెను తీసుకొని అందులో లీటర్ లేదా 3/4 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలు ఉన్నాయి కదా, వీటి మొత్తాన్ని కూడా వాటర్లో యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ఫ్యూ మినిట్స్ మనం వదిలేసావనంటే మనకి ఈ గోరుచిక్కుడుకాయ ముక్కలు అనేవి ఈజీగా బాయిల్ అయిపోతాయి. మనం స్టవ్ మీద పెట్టుకున్న ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత చూసేయండి ముక్కలు అనేవి ఎంత మంచిగా బాయిల్ అయిపోయాయో. మీకు చూపిస్తున్నాను కదా, ఈ మాత్రం బాయిల్ అయితే సరిపోతుందండి. ఈ గోరుచిక్కుడు ముక్కలు మొత్తం చాలా లేతగా ఉన్నాయండి, అందుకే చాలా ఈజీగా కూడా ఉడికిపోయాయి అనమాట. ఈ ముక్కలు మొత్తాన్ని కూడా ఇలా స్ట్రైనర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. వాటర్ మొత్తం కూడా నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మనం కర్రీ చేసుకోవడానికి వీలుగా ఒక ప్యాన్ని పెట్టుకోవాలి, లేదా గిన్నెనైనా సరే. అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు పూర్తిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 3 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 ఈనెల కరివేపాకును కూడా. పచ్చిమిర్చి ముక్కలు వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి ఇంగువని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న ఈ పోపులోకి ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా గోరుచిక్కుడు ముక్కలు, వీటి మొత్తాన్ని కూడా మనం పోపులోకి వేసుకుందాము. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని ఒక ఫ్యూ మినిట్స్ వరకు మనం ఈ గోరుచిక్కుడు ముక్కల్ని వేగనివ్వాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా ముక్కలకి పట్టే విధంగా ఒకసారి గిన్నె పైన మూతను పెట్టుకుని ఒక ఫ్యూ సెకండ్స్ మనం వదిలేయాలి. మధ్య మధ్యలో ఇలా మూతను తీసి ముక్కల్ని ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. అప్పుడు పర్ఫెక్ట్గా వేగిపోతాయి. ఇలా మూతను పెట్టి ఒక ఫ్యూ సెకండ్స్ వదిలేసి కూరని కలిపామంటే 2-3 సార్లు ఇలా చేస్తే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకుందాము, రుచికి సరిపడా. మీ రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత కారం కూడా మీ రుచికి సరిపడా మీరు యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి పొడిని కూడా మనం యాడ్ చేద్దాము. మీకు పచ్చి కొబ్బరి అవైలబిలిటీలో ఉంటే మీరు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోండి. కొబ్బరి పొడి అనేది ఈ కూరలోకి మంచి ఫ్లేవర్, మంచి రుచిని తీసుకొస్తుంది కాబట్టి ఇందులోకి కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నాను. నేను 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి ధనియా పౌడర్ని కూడా 1/2 టీ స్పూన్ వరకు నేను యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి ఇంకాస్త రుచిని యాడ్ చేసేది శనగపిండి. శనగపిండి కూడా 1 టీ స్పూన్ వరకు నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుందని నేను చెప్పినట్టుగా పర్ఫెక్ట్గా మీరు ఈ ఇంగ్రీడియంట్స్ని వాడి గోరుచిక్కుడు కొబ్బరి కూరని తయారు చేశారంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. నేను వీడియోలో చూపించినట్టుగా మీరు కర్రీని ప్రిపేర్ చేసుకున్నారంటే ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి మీ ఇంట్లో ఈ గోరుచిక్కుడు కొబ్బరి కూరని తయారు చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రుచి చూపించండి. చాలా రుచిగా ఉంటుందండి, అస్సలు మిస్ అవ్వద్దు. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు రెసిపీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. రోజువారీ చేసే వంటల్లాగా కాదు, రోజువారీ చేసుకునే కర్రీస్ లాగా కూడా కాదు, ఒక మంచి డిఫరెంట్ పర్ఫెక్ట్ రుచిని మన నాలుగుకి తెలియజేయాలి అని నేను చెప్పినట్లుగా పక్కా కొలతలతో అలాగే పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్ తో ఈ గోరుచిక్కుడు కొబ్బరి కూరని తయారు చేసి ఒకసారి రుచి చూడండి. మనం ఇంగ్రీడియంట్స్ అన్ని వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని పైన మూతను పెట్టుకొని ఒక ఫ్యూ మినిట్స్ వదిలేయాలండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ముక్కలకి పట్టేస్తుంది అనమాట. కూర అనేది మంచి సువాసన వస్తుందండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ గోరుచిక్కుడు కొబ్బరి కూరని తయారు చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రుచి చూపించండి. మన కూర ఇప్పుడు పూర్తిగా సిద్ధమైపోయిందండి. ఇది వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకొని లేదా చపాతీల్లో కూడా మీరు సర్వ్ చేసుకొని తిన్నారు అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం
మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.